ఆ ధైర్యముతో పాటుగా ధృతి అంటే ఇన్ని చేయడం మనమైతే ఏం చేస్తాం, చేతులతో చేశామంటాం, బుద్ధితో చేశామంటాం, మేధతో చేశామంటాం. భగవంతుడు చేసేటటువంటి పనులు కొలతకు అందవు. అప్పుడు మీరు చెప్పేటటువంటి సమయానికి ఆయన చేసేదానికి సంబంధం ఉండదు. ఇన్ని కోటాను కోట్ల ప్రాణుల్ని, ఇన్ని బ్రహ్మాండములను ఆయన ఎలా సృష్టించాడు అంటే ఆయన చేత్తోటి బుద్ధితోటి చేయడు. కేళిలోల విలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకున్ అంటారు పోతన గారు. కేవలము మనసులో సంకల్పము కలిగితే తన చూపుల చేత చేసేస్తాడు. 32 ఏళ్లలో శంకరాచార్యులు వారు ఇన్ని ఎలా చేశారంటే అది భగవతవతారం. అందుకని ఆయనకి అన్వయమైంది ఆ ధైర్యం. అట్లాగే కీర్తి, అసలు శంకరాచార్యులు వారి కీర్తికి అంతేమిటి, ఎంత గొప్ప కీర్తి అయింది. ఎన్ని వేల సంవత్సరాలైపోయినా ఆయన కీర్తి అట్లాగే నిలబడిపోతుంది అంతే. అంతటి మహాకీర్తివంతులు. అందుకే యం విష్ణురింద్ర శంభుశ్చ బ్రహ్మలోక పితామహు స్తువంతి వివిధై స్తోత్రై అంటారు. ఆ శంభుదేవుడైనటువంటి పరమశివుణ్ణి అందరూ కూడా నిరంతరము స్తోత్రము చేస్తూనే ఉంటారు. అట్లా స్తోత్రం చేయబడేవాడు ఎవరున్నాడో ఆయన అందరికీ సార్వభౌముడు. శృంగే మణిగణ రచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూఢ సకరుణనయన సంగర స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అంటారు. దేవతా సార్వభౌముడు. అందుకని ఆయన అందరి చేత కీర్తింపబడుతూ ఉంటాడు పరమశివుడు. ఆ శివావతారం శంకరాచార్యుల వారు. ఆయన ఎవరి చేత కీర్తింపబడలేదు, అందరి చేత కీర్తింపబడ్డారు. సంపద ఆయన కానిది ఏదైనా ఉంటే ఆయనది కాని సంపద ఒకటి ఉందని చెప్పాలి. ఆయన కానిది ఏముంది, శివుడు కానిది ఏముంది.